అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నర్సాపురం లోక్సభ అభ్యర్థి. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులు కోమటి రవికుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాంట్రాక్టర్ శ్రీరాములు గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, సీనియర్ నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, సుపరిచితులు, తుందూరు గ్రామస్తులకి అందరికీ కూడా సుపరిచితులు పెద్దలు మెంటే పార్థసారథి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మెంటే పార్థసారథి గారికి కర్రి సోమేశ్వరరావు గారు వచ్చి పార్టీ కండువాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా యువమోర్చా అధ్యక్షుడు సత్కరించి కాశీ విశ్వేశ్వరరావు గారు దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్, చిన్నబాబు గారు రిక్వెస్ట్ కూడా అధ్యక్షులు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ఈ గ్రామంలో బంధువుల ప్రచార నిమిత్తం మన గ్రామానికి, మన అభ్యర్థుల యొక్క విజయానికి ఇచ్చేస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నరసాపురం నియోజకవర్గం అయినప్పటికీ కూడా భీమవరం శాసనసభ మనం కూడా మన యొక్క బంధుమిత్రులందరితో కూడా మనం ఈ అభ్యర్థుల విజయం. జనసేన పార్టీల ఆత్మీయ సమావేశానికి తుందూరు గ్రామం ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ మీటింగ్లో నేను ఒక చిన్న విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి ఈ గ్రామం వాస్తవ్యులు మరి కొట్టు బాబులు గారు, మరి ఆయన ఈరోజు మన మధ్య లేరు. తెలుగుదేశం పార్టీకి తేలని లోటు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున నేను వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను సభా వేదిక నుంచి. మరి ఈ 5 సంవత్సరాలు మనం ఎంత కష్టపడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రశ్నించిన వారిని ఎవరైతే వైసీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఇబ్బందులకు గురి చేశారో, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా కష్టపడ్డ పరిస్థితి. అభివృద్ధి అనేది లేదు. ఇవాళ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ఈయన ముగ్గురు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఎంతో ఆకాంక్షిస్తున్నారు. ఇది మరి అటువంటి సమయం మనం కూడా వారికి తోడ్పాటు అందించడంటే ఓటు వేయటం. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకునేది ఓటు. మరి అటువంటి ఓటును మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు, ఆయనకి కమలం గుర్తుపై వేసి, అలాగే భీమవరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయ గారికి గ్లాసు గుర్తుపై వేసి భీమవరం మండలం నుంచి అత్యధిక మెజారిటీ తోటి వారిని రేపొద్దుట ప్రమాణ స్వీకారం చేయించేలాగా మనందరం ముందుకెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి చూసాం ఈ 5 సంవత్సరాల పాలన, దుర్మార్గమైన పాలన. వారి రాజకీయంగా గద్దెనెక్కడానికి ఎటువంటి దుచ్చజీకైనా పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెన్షన్ విషయంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేక పెన్షన్లు లేట్ చేసి, ఇది చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్ వ్యవస్థని, వాలంటీర్ని ఈ పెన్షన్లకు దూరంగా ఉంచుకున్నారు కాబట్టే మరి పెన్షన్లు ఇవ్వలేకపోతాం అని చెప్పి చాలా సిగ్గుచేటు. మరి ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 4,000 ప్లస్ ఈ 3,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత రూపకల్పన చేశారు. అలాగే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్న రాజకీయాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల్లో చేసే ఏదైతే కేంద్ర మంత్రిగా ఆ రోజు ఈ ప్రాంతం నుంచి యువి కృష్ణరాజు గారు పనిచేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా మనం
మరి ఉమ్మడిగా కూటమిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలిసిందే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు. మరి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప. భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఒక సామాన్య కార్యకర్తగా మరి ఆయన ప్రస్తావన మొదలైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు. ఇటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ మరి మన శ్రీనివాస్ వర్మ గారిని ప్రకటించినందుకు పార్టీలో పనిచేసే వారు అందరూ కూడా మంచి స్ఫూర్తిని ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ బీజేపీ ఆత్మీయ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా వేదినటువంటి ఇతర మహారాజులకి, తుందూరు గ్రామ ప్రజలకి, మా అక్క చెల్లెమ్మలకి, మా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు. గత 5 ఏళ్లుగా పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజ్యం తీసుకొస్తానని చెప్పి రాక్షస రాజ్యం ఏ విధంగా మన మీద చూపించారనేది మీరు అందరూ కూడా 5 సంవత్సరాలు చూశారు. ప్రతి దాంట్లో కూడా వైఫల్యమే. ఆయన చెప్పిన మాట మీద ప్రతిదీ కూడా విరుద్ధంగా ఏది కూడా మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా గమనించాలి. మరి అక్క చెల్లెమ్మల ముందుకు, ఎందుకంటే ప్రతి విషయం కూడా అవగాహన ఎక్కువ వాళ్ళకి ఉంటుంది మనకంటే. ఎందుకంటే ఈరోజు మరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయి, పప్పులు ఉప్పులు నూనెలు అన్నీ కూడా ఎంతో దారుణంగా పెరిగిపోయో వారందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు వస్తే అర్థమవుతుంది. అదేవిధంగా మరి కరెంటు బిల్లు మరి ఏ విధంగా 9 సార్లు పెంచినటువంటి ఘనత ఏదైనా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి. పూర్తిగా తగ్గించేస్తారు ప్రమాణ స్వీకారంలో చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచి మరి అతి సామాన్యులపై నడ్డివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా మనకి మరి 2024లో ఓటాడడానికి వస్తారో మీరు ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా చెత్త ప్రభుత్వం పేరు తెచ్చుకున్నటువంటి చెత్త ప్రభుత్వం, చెత్త ఆలోచనతోటి చెత్త మీద కూడా మరి పన్నిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరితో పరిచయం చేసుకుంటున్నారు. తదనంతరం వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తుందూరు ఎన్డీఏ ఓట్లు, రాజుగ్రాస గుర్తుగా ఓట్లు, కమలం గుర్తుగా ఓట్లు. ఇచ్చేసే వారికి కండువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుపరిచితులు కోళ్ల నాగేశ్వరరావు గారు, వారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. సత్కరించవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ గారు, వారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. వారికి పార్టీ కండువాతో జన సైనికులు స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. భీమాల శ్రీరామూర్తి గారిని వారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి వారికి వేదిక మీదగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. జాతపూడి సర్లచ్చు శ్రీమతి తిరుమల యామినీదేవి గారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు